కంచె గచ్చిబౌలి భూముల విషయంలో హెచ్సియు స్పందించింది. 400 ఎకరాల చదును ప్రక్రియపై ప్రభుత్వానికో లేఖ రాసింది హెచ్సియు రిజిస్ట్రార్. 400 ఎకరాలు ప్రభుత్వానివేనన్న టీజీఐఏసీ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 2024లో భూముల పరిశీలన తప్ప సర్వేనే జరగలేదంటున్నారు రిజిస్ట్రార్. హద్దుల నిర్ణయానికి ఎప్పట్లో హెచ్సియు అంగీకరించలేదని కూడా రిజిస్ట్రార్ చెప్పారు. పర్యావరణాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యలు వద్దని హెచ్సియు సూచిస్తోంది. హెచ్సియు వాదన ఇలా ఉంటే మరోవైపు ఇదే భూములపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇస్తోంది. ఆ 400 ఎకరాలతో హెచ్సియుకి ముమ్మాటికి సంబంధం లేదంటోంది ప్రభుత్వం. 21 ఏళ్ల క్రితం ఓ ప్రైవేటు సంస్థ కేటాయించారు ఈ భూమిని అని ప్రభుత్వం చెబుతోంది. దానిపై న్యాయ పోరాటం చేసి తెలంగాణ ప్రభుత్వం హక్కు సాధించింది అని చెప్తోంది. చదును ప్రక్రియలో ఎక్కడా రాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనంటోంది ప్రభుత్వం. అభివృద్ధికి ఇస్తున్న భూముల్లో ఎక్కడా చెరువు కూడా లేదని క్లారిటీ ఇచ్చింది. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. రాజకీయ నాయకుల కుట్రలో విద్యార్థులు చిక్కుకోవద్దని సూచిస్తోంది. ప్రభుత్వ విధులకు అడ్డొస్తే కోర్టు ధిక్కరణ కిందకొస్తోందని వార్నింగ్ కూడా ఇచ్చింది ప్రభుత్వం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులకు ఏమాత్రం బ్రేక్ పట్టడం లేదు. ఒకవైపు విద్యార్థుల ఆందోళన, మరోవైపు పోలీసుల మోహరింపుతో హెచ్సియు రణరంగాన్ని తలపిస్తోంది. స్టూడెంట్స్ నిరసనలు కొనసాగుతుండగానే భూమిని చదును చేసేందుకు పదుల సంఖ్యలో జేసీబీలు రంగంలోకి దిగడం హైటెన్షన్ నెలకొంది. హెచ్సియు భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నిన్న భూమిని చదును చేసేందుకు ప్రయత్నిస్తున్న జేసీబీలను విద్యార్థులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో విద్యార్థుల్ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత రాత్రికి రిలీజ్ చేయడం జరిగింది. అయితే హెచ్సియుకి చేరుకున్న విద్యార్థులు మెయిన్ గేట్ ముందు మళ్లీ ధర్నాకు దిగారు. హెచ్సియు భూముల వేలాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదంటూ ఆందోళనల్ని ఉధృతం చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతుండగానే భూమి చదును చేసే పనుల్లో తెలంగాణ ప్రభుత్వం మరింత వేగం పెంచింది. హెచ్సియు భూముల్లో జేసీబీలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగాయి. సుమారు 70 జేసీబీలు భూమిని చదును చేసే పనుల్లో నిమగ్నమయ్యాయి. దీంతో నేలను చదును చేసే ప్రాంతానికి విద్యార్థులు ఎవరూ వెళ్లకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. మెయిన్ గేట్ దగ్గర భారీగా మోహరించారు. ఇదిలా ఉంటే హెచ్సియు భూముల వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. భూముల్ని అభివృద్ధికిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే అమ్మేయడం తగదంటోంది బీజేపీ. ఈ క్రమంలోనే హెచ్సియు భూముల వేలంపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కమిటీ వేసి వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచాలని భావిస్తోంది. ఇప్పటికే యువమోర్చా ఆధ్వర్యంలో హెచ్సియు భూముల వేలంపై పోరాటాలు కొనసాగిస్తోంది. మా కరెస్పాండెంట్ శ్రవణ్ ఉన్నారు మరింత సమాచారం లైవ్లో అందించడానికి. శ్రవణ్, ప్రస్తుతం ఏంటి అక్కడి పరిస్థితి? ప్రస్తుతం అయితే సుమారుగా నిన్న వరకు 10-15 జేసీబీలతో పని ప్రారంభించారు. రాత్రికి రాత్రి 50 నుంచి 70 జేసీబీ వాహనాలు, హిటాచీ వాహనాలతో నేలను చదును చేసే కార్యక్రమం అయితే జరుగుతుంది. చూడొచ్చు, ప్రస్తుతం ఇక్కడ ఒక 4 హిటాచీలతోని జేసీబీ వెహికల్స్తోని నేలను అయితే చదును చేసే కార్యక్రమం చేస్తున్నారు. అరగంట క్రితం వరకు ఇదంతా పూర్తిగా కూడా చెట్లతో కూడుకున్న పని. తివినేని అతి కష్టం మీద ఎక్స్క్లూజివ్గా ఈ ప్రాంతానికి చేరుకుంది. పూర్తిగా చుట్టుపక్కల పోలీసుల పహారా నడుమ ఇక్కడ ఈ నేలను చదును చేసే కార్యక్రమం నడుస్తుంది. ఒక గంట క్రితం టీవీ9 ఇదే ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఇదంతా కూడా పూర్తిగా చెట్లతో నిండి ఉన్న ప్రదేశము. కానీ అరగంటలోపే మొత్తం చదును చేశారు. ఈ రకంగా ఈ 400 ఎకరాల స్థలాన్ని వారం నుంచి 10 రోజుల్లో పూర్తిగా చదును చేసే విధంగా మొత్తం జేసీబీల సంఖ్యను కూడా మరీ పెంచుతున్నారు. పెద్ద పెద్ద వాహనాల్లో జేసీబీలను ఇక్కడికి తరలించి నేలను చదును చేసే కార్యక్రమం జరుగుతుంది. మరోపక్క హెచ్సియు కూడా దీని మీద స్పందించింది. అయితే హెచ్సియు రిజిస్టర్ ఒక లెటర్ని విడుదల చేయడం జరిగింది. 2006లో రాష్ట్ర ప్రభుత్వం IMG అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 400 ఎకరాలను తిరిగి తీసుకుంది. దానికి కాంపన్సేషన్ కూడా ఇస్తానని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. అయితే ఆ 400 ఎకరాల భూమిని గుర్తించడానికి హెచ్సియులో ఎటువంటి సర్వే అయితే ఇప్పటివరకు నిర్వహించలేదు. రెవెన్యూ అధికారులు జూలై 2024న సర్వే చేసినట్లుగా జరుపుతున్న ప్రచారం అవాస్తవం. అట్లాంటి సర్వే ఏమీ చేయలేదు గత సంవత్సరం. గతంలో కేవలం టోపోగ్రఫీ కోసం ప్రాథమిక పరిశీలన మాత్రమే జరిగిందనేది హెచ్సియు రిజిస్ట్రార్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ ద్వారానే వస్తున్న సమాచారం. భూముల సరిహద్దులు తేల్చడానికి అంగీకరించినట్లు టీజీఐఐసీ చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్టుగా హెచ్సియు రిజిస్ట్రార్ నుంచి ఒక లెటర్ వచ్చింది. వాస్తవానికి భూమి సరిహద్దును గుర్తించలేదు, గుర్తించినట్టు హెచ్సియుకు సమాచారం కూడా లేదు. భూముల వేల నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నాము.
పర్యావరణాన్ని బయోడైవర్సిటీని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అంటే హెచ్సిఈ కూడా దీని మీద మొదటిసారిగా స్పందించింది. హెచ్సిఈతోని విద్యార్థులు సంప్రదింపులు నిన్నటి నుంచి జరుపుతున్నారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారం వస్తుంది. సో చూడవచ్చు ఇక్కడ అంతా కూడా అక్కడ ఎదురుగా కనిపిస్తే నెమళ్ళు మనకు పూర్తి క్లియర్గా కనిపిస్తున్నాయి. రాత్రి కూడా ఫ్లడ్ లైట్ల వెలుతురులో దీన్ని చదును చేస్తున్నప్పుడు అక్కడ నెమళ్ళ సౌండ్లు, జింకల సౌండ్లు, వాళ్ళు అరుస్తున్న చప్పుళ్ళు అయితే వినిపించాయి. ఇప్పుడు కూడా టీవీ9 అతి కష్టం ఇది ప్రాంతానికి. ఏదైతే 400 ఎకరాలు చుట్టూతా కనిపిస్తున్న ఏదైతే గ్రీనరీ మొత్తం ఉందో ఆ గ్రీనరీ మొత్తాన్ని కూడా చదును చేసి దీన్ని డెవలప్ చేసి ఇండస్ట్రియల్ కారిడార్ లాగా డెవలప్ చేయాలనేది రేవంత్ సర్కార్ నిర్ణయం. కానీ విద్యార్థులు తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది చాలా వైవిధ్యభరితమైన ప్రాంతము. వివిధ రకాల మొక్కల జాతులు ఉన్నాయి, వృక్ష జాతులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, స్పీసీస్ ఉన్నాయి, జింకలు ఉన్నాయి. ఇలాంటి దాన్ని డిస్టర్బ్ చేస్తే జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. లంగ్స్ ఆఫ్ హైదరాబాద్గా హెచ్సియు యూనివర్సిటీకి ఉన్న పేరు. ఎందుకంటే పూర్తిగా సుమారుగా అటు ఇటుగా 2000 ఎకరాల్లో విస్తరించున్న ప్రదేశంలో మొత్తం అడవి ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగే హెచ్సియుకి సంబంధించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన మేనేజ్మెంట్ బ్లాకు అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్, డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్కి సంబంధించిన బ్లాకు. దానికి ఆపోజిట్గా ఉన్న ఏదైతే 400 ఎకరాలు ఉందో ఇది పూర్తిగా హెచ్సియుకు సంబంధం లేదు అనేది ప్రభుత్వం చేస్తున్న వాదన చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం చూస్తున్న నెమళ్ళు చాలా క్లియర్గా మనకు కనపడుతున్నాయి. చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో నెమళ్ళు కూడా చాలా తిరుగుతున్నాయి. సో ఈ ప్రాంతాన్నే పూర్తిగా చదును చేసే కార్యక్రమం అయితే శరవేగంగా జరుగుతుంది. అతి కష్టం మీద టీవీ9 ఇక్కడికి చేరుకోగలిగింది. ప్రస్తుతం 70 నుంచి 80 జేసీబీలు అయిండొచ్చు, హిటాచి వెహికల్స్ అయిండొచ్చు, ఈ మట్టిని తరలించేందుకు అయిండొచ్చు, లేదా చెట్లను తరలించేందుకు సంబంధించిన వెహికల్స్తో మొత్తం పని చేస్తున్నారు. పెద్ద లారీలతో ఈ ఏరియాకి జేసీబీలను, హిటాచి వెహికల్స్ను, ఇతరత్ర వెహికల్స్ను అయితే తరలిస్తున్నారు. జేసీబీలు పనులు అయితే చేస్తున్నాయి. మరోపక్క ప్రభుత్వం హెచ్సియుకు ఈ ల్యాండ్కు ఏ రకంగా సంబంధం లేదు, ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ల్యాండ్, ఇది కోర్టు డిస్ప్యూట్లో ఉంటే మా ప్రభుత్వం వచ్చాక దీన్ని హైకోర్టులో దీన్ని కేసు గెలిచి మేము దీన్ని తీసుకున్నాము, దీన్ని ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేయబోతున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకొస్తుంది. కానీ విద్యార్థులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థలాన్ని చదును చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు ఇక్కడ జేసీబీలను తొలగించే వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఉద్యమం మేము ఆపే ప్రసక్తి లేదు. అవసరమైతే హంగర్ స్ట్రైక్ చేసైనా సరే ఈ స్థలాన్ని మేము సాధించుకుంటాం అంటున్నారు. ప్రస్తుతం అయితే టీవీ9 ఎక్స్క్లూజివ్గా ఇక్కడ జరుగుతున్న నేలను చదును చేసే కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ అయితే చూపిస్తోంది. రైట్ శ్రవణ్.